ఓం సాయిరాం. ప్రియమైన భక్తులారా, పిల్లలు మాట వినకపోవడం సాధారణమైన సమస్యే. కానీ దానికి శాంతి, సహనం, సరైన మార్గదర్శకం చాలా అవసరం. ఇంట్లో పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులకు చాలా బాధగా ఉంటుంది. ఎంత చెప్పినా వినరు, చదువుపై దృష్టి ఉండదు, అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు మార్గం చూపేది ఎవరో తెలుసా? ఆయనే మన షిర్డీ సాయిబాబా. నేను సాయిబాబా వారి ఒక కథను చెప్తాను, వినండి. ఒకప్పుడు షిర్డీ గ్రామంలో ఒక తల్లి తన కుమారుడి గురించి చాలా బాధపడేది. ఆ బాలుడు పెద్దల మాట వినేవాడు కాదు. చెడు స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. చదువుపై ఆసక్తి చూపేవాడు కాదు. అమ్మ చాలాసార్లు చెప్పినా మారలేదు. చివరికి ఆమె షిర్డీ సాయిబాబా దగ్గరకు వెళ్ళింది. బాబా చిరునవ్వుతో చెప్పారు, పిల్లలు మాట వినాలంటే ముందు తల్లిదండ్రులు మారాలి. ప్రేమతో చెప్పాలి, కోపంతో కాదు అని బాబా చిరునవ్వుతో ఆమెతో అన్నాడు. బాబా ఆ తల్లికి ఇలా చెప్పడంతో ప్రతిరోజు ప్రేమగా మాట్లాడమని, పిల్లలతో కూర్చొని సమయం గడపమని, దేవుని పేరు చెప్పమని బాబా చెప్పడంతో ఆ బాబా మాటలు ఆమె పాటించింది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు నెమ్మదిగా మారిపోయాడు. పెద్దల మాట వినడం ప్రారంభించాడు. చదువులో కూడా ముందుకు వెళ్ళాడు. ఇలా బాబా మాటలు ఆమెపై, తన కుమారుడిపై ప్రభావం చూపాయి. తన కుమారుడి మార్పుకు కారణమయ్యాయి. సాయిబాబా వారి మంత్రం, నామస్మరణ ఆ బాబుకి చాలా ఉపయోగపడింది. సాయిబాబా వారి మంత్రం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 21 సార్లు జపించండి. మీ పిల్లలు కూడా పెద్దల మాట వినకపోయినా, వారు మీ మాట వినకపోయినా మీరు కూడా బాబా వారి మంత్రోచ్చరణ పిల్లలతో చేపించండి, లేదా మీరైనా చేయవచ్చు. ఆ మంత్రం ఏంటో చెప్తాను, వినండి. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. పిల్లలతో కలిసి జపిస్తే ఇంకా చాలా మంచిది. పిల్లలు తప్పకుండా మార్పు చెందుతారు. వారు ఖచ్చితంగా మీ మాట వింటారు, బాగా చదువుకుంటారు. నిజంగా చెప్పాలంటే పిల్లలు వినడానికి, పిల్లలు ప్రేమతో ఏ పని చెప్పినా ప్రేమతో చెప్తేనే చేయగలుగుతారు. కోపంగా చెప్తే వాళ్ళు ఇంకా దూరంగా వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి మీరు వీలైనంత వరకు పిల్లలతో ప్రేమగా ఉండండి. మీకు కొన్ని పరిష్కారాలు కూడా చెప్తాను, వీని మీరు పాటించాలనుకుంటే పాటించవచ్చు. సాయిబాబా వారు చెప్పిన మార్గం ఏంటంటే, కోపంతో కాదు ప్రేమతో చెప్పండి. రోజు 10 నుంచి 15 నిమిషాలు పిల్లలతో మాట్లాడండి. మొబైల్, టీవీ వీటికి టైం కొంచెం తక్కువ చేసి మాట్లాడుకోవడానికి ఎక్కువ టైంని కేటాయించండి. మంచి అలవాట్లను మీరే చూపించండి. పిల్లల ముందు మీరు గొడవలు పడకండి. పెద్దలు గొడవ పడితే పిల్లలు చూసి అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు మంచిగా ఉండి మీ పిల్లల్ని కూడా మంచి అలవాట్లను నేర్పించండి. భక్తులారా, పిల్లలు మాట వినాలంటే భయం కాదు, ప్రేమ కావాలి. మనతో షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం ఉంటే కుటుంబంలో శాంతి తప్పకుండా వస్తుంది. మీరు మంత్రాన్ని విశ్వాసంతో జపించండి. మీ ఇంట్లో మార్పు మీరే చూస్తారు. బాబా ఆశీర్వాదం మీపై ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.